ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాము. సైనికులందరూ కూడా ఓట్లు వేయించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వచ్చాడు వల్ల గుంటూరు పార్లమెంట్కి మనం వారిని ఓటేసి గెలిపించాలని అడుగుతూ ఉన్నా. వైసీపీ అభ్యర్థి దేశ రాజకీయ చరిత్రను మారుస్తున్న పార్టీ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అమరావతిలో 24న ప్రమాణం. వారు బాపట్ల వాస్తవ్యులు. థ్యాంక్ యూ అండి శ్రీనివాస గారు. పార్టీ ప్రథమ పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే మార్పు తీసుకొస్తున్న. ఎందుకంటే పెద్దలు ముసలివారు మీ అందరికీ అంటే 5 పైసలు తీసుకోకుండా సామాన్య మానవుడు మీరందరూ ముందుగా 10 గంటల్లోపే ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓట్లు వేసిన తర్వాత దగ్గరలో ఉన్న ముందుగా మరొక్కసారి మీ అందరికీ మనసు మాత్రం కాదని చెప్పి సందర్భంగా మీకు కూడా వేస్తా ఉన్నా. కానీ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మాత్రం సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను ఆయన ఆశీర్వదించి మీ మధ్యకు పంపించాడు. ఈ రోజున ఆగితే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థతగా ఉందని సంగతి తెలిసిన తర్వాత అనేక మంది కార్యకర్తలు నాయకులు నిరుత్సాహం చెందారు. అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఇక్కడ రమణరావు గారు ఉన్నారు, ఆయన ద్వారా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నిర్విరామంగా నెల రోజుల నుండి రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రమంతా పర్యటన చేస్తూ అనేక నియోజకవర్గాల్లో సభలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ రోజున మరి విజయనగరంలో సభ నిర్వహించి మండుటెండలో మధ్యాహ్నం 2 గంటలప్పుడు అక్కడ నుండి నెల్లిమర్లు వచ్చి నెల్లిమర్లో సభ నిర్వహించి తరువాత గుంటూరు జిల్లా వచ్చి సత్తెనపల్లి, తదుపరి తెనాలి రావాల్సిన సమయం. కానీ విజయవాడ వచ్చాక విజయవాడలో ఆయన చిన్న అస్వస్థతకు గురయ్యారు, వడదెబ్బ తగిలి. మరి ఆ సందర్భంగా ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే ఆయన్ని ఆయుష్ హాస్పిటల్కి జాయిన్ చేశారు. చాలా నీరసంగా ఉన్నారు, మీరు ఈ సమయంలో మీరు ప్రచారానికి వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చి మీరు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పారు. అందుకని మరి తెనాల్లో వేల మంది పాల్గొన్న సభ అర్ధాంతరంగా మరి ముగించవలసి వచ్చింది. ఈ సందర్భంగా తెనాలి సభను విజయవంతం చేయడానికి విచ్చేసిన జన సైనికులందరికీ, అలాగే వీర మహిళలందరికీ, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు అంత అస్వస్థతలో ఉండి కూడా తెనాలికి మరలా నేను టైం ఇస్తాను, సమయం చెప్తాను, నేను డేట్ ఇస్తాను, తప్పనిసరిగా వచ్చి తెనాల్లో సభ నిర్వహిద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మనోహర్ గారు కూడా వారిని పరామర్శించడానికి విజయవాడ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల అభిమాని, తెలుగువారి ముద్దుబిడ్డ. మరి సమస్యల మీద పోరాడి పార్టీ పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు త్వరగా ఆరోగ్యంతో కోలుకొని
మరలా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి సభలు నిర్వహించి రాజ్యాధికారం చేపట్టాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరొకసారి జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ, పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా విచ్చేసి మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు చింతిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చూశారు కదా. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి అస్వస్థత జరిగినటువంటి సంగతి అందరికీ తెలియదు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి జన సైనికులంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళ మాటలు కూడా విన్నారండి. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యాడని ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఆయన కోసం వచ్చినటువంటి మరి కార్యకర్తలు కానీ, ఆయన అభిమానులు కానీ కేరింతలు కొడుతూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి నిరుత్సాహం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలండి. అనారోగ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ గురించి మేము చెప్పేది ఏంటంటే, త్వరగా కోలుకుని తెనాలి నియోజకవర్గంలో మళ్ళీ రేపు మరలా త్వరగా వచ్చి తెనాల్లో మీటింగ్ కోరుకోవాలని మేము జనసేన పార్టీ గురించి కోరుకుంటున్నాము. తను కోలుకోవాలని మరిమురికి మేము కోరుకుని అతను అనారోగ్యంతో ఉండకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని జనసేన పార్టీ గురించి జై జనసేన. పవన్ అన్న నువ్వు మడికి నీకు ఏ కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం నువ్వే, నీకు మరి తిరుగులేదు. నీ అందరి వెనక నేను ఉండము. మేము మీకు మరి సీఎం గా చేసే బాధ్యత మాది. మేము మడికి నిన్ను సీఎం చేయకపోతే మీ అమ్మాయిలమే కాదు, మీకోసం నేను పోరాడతాం, మీకోసం మేము సీఎం చేస్తాం. అత్యుత్సాహంతో ఎండ కూడా తెలియకుండా అనేక సభలకి కొన్ని వేల మంది, లక్షల మంది ఈ సభలకు హాజరవుతూ ఆ ఆనందంతో మన జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఉత్సాహంతో పరిగెత్తుతా ఉన్నాడు. రోజుకి 5-6 మీటింగుల్లో. ఈ ఉత్సాహంలో పాపం ఆయన అనారోగ్య కారణం వల్ల ఈ తెనాలి నియోజకవర్గానికి పర్యటించడానికి రాలేకపోయారు. ముందు జనసేనలందరికీ మేము బాధ చెప్తున్నాం. రాబోయే కాలాన్ని మాకు మటుకు చాలా బాధగా ఉంది. భగవంతుడి దయ వల్ల ఆయన త్వరగా కోలుకొని ఈ జనసైకుల్ని, యువతుల్ని కూడా ఉత్సాహపరచాలని మేము కోరుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మేము చెబుతున్నాం, భవిష్యత్ కాలం, రాబోయే కాలం పిల్లలందరికీ భవిష్యత్ బాగుండాలి అని అంటే మటుకి మీరందరూ మీ పిల్లలకి కోట్ల రూపాయలు కూడబెట్టినా కూడా భవిష్యత్ అంధకారం ఉండకుండా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్ బాగుండాలి అని అంటే మార్పు కావాలి. ఆ మార్పు పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుందని. నిజంగా పవన్ కళ్యాణ్కి అస్వస్థత అంటే వాళ్ళకేదో అనారోగ్యం వచ్చినంత విధంగా ఫీల్ అయిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆరోగ్యంగా కోరుకోవాలి, ఆయన ఆరోగ్యంగా కోరుకోవాలని చెప్పేసి దేవుళ్ళు అనేక మందికి వాళ్ళు పూజిస్తూ ఆయన దేవుడు దయచేసి ఆయనకు ఆరోగ్యం కలగజేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాదు తిరిగి మళ్ళా ఆయన రేపు ఇక్కడ మళ్ళా సమావేశం ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం అంతా కూడా మరొకసారి పర్యటన చేసే విధంగా ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుకుంటా ఉన్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్. Thank you.